హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ప్లీజ్ టు కామెంట్. ఈరోజు రెండవ శనివారం వ్రతం అనమాట. ఫస్ట్ శనివారం ఆల్రెడీ చూసేసారు కదా, ఇది రెండవ శనివారము. ఈరోజు స్కూల్ అయితే ఉంది. 8 కల్లా నేను స్కూల్కి వెళ్ళిపోవాలి. 8 లోపు నేను పూజ ఎలా కంప్లీట్ చేసుకుంటాను, నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను చూసేయండి. చూసారు కదా, టైం వచ్చేసి 4 o'clock అనమాట. 4కి లేచాను. ఎందుకండి సింపుల్గా అయిపోయే ప్రసాదాలు అయితే చేస్తాను. ఇక్కడ వడపప్పుకి నీళ్ళు అయితే పట్టు పెడుతున్నాను. మిగతా పనులన్నీ కంప్లీట్ అయిపోయేలోపు నానిపోతుంది కదా. ఇంకా బయటకు వచ్చేసి నేను కసువు తోసేస్తానండి. నైటే మొత్తం నీట్గా కడిగేసి పెట్టుకుంటాను. సో కసువేమి ఉండదు, బట్ పొద్దున్న లేచిన తర్వాత తొయ్యాలి కాబట్టి ఇలా తోసేసి గుమ్మాన్ని పూజించుకుంటాను. గుమ్మంని కంపల్సరీ పూజించాలి. మనం ఏ పూజ చేసుకున్నా లేకుంటే ప్రతి శుక్రవారం కూడా మనము గుమ్మంని పూజించుకోవాలి. అప్పుడే మనకు లక్ష్మీదేవి తల్లి అనేది ఇంట్లోకి అడుగు పెడుతుంది. మనము పెయింటింగ్ వేసుకోవచ్చు ఎల్లో కలర్తో, బట్ పసుపు పూస్తేనే మనకు ట్రెడిషనల్గా అనిపిస్తుంది. అలాగే అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ఆ పసుపు కుంకం పెట్టుకొని ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంట్లోకి వచ్చేసి నైట్ ఈ లోపల కూడా మొత్తం తుడిచి పెట్టేస్తానండి. సో జస్ట్ కసువు ఫాస్ట్గా తోసేసి మాప్ పెట్టాల్సిన అవసరం లేదు, నైటే పెట్టేసి ఉంటాను కాబట్టి. ఇక్కడ చూడండి, గ్యాస్ బండ మీద మొత్తం సామాన్లు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ప్రసాదాలు చేయాలి కదా, ఏవేవి అవసరమో నైటే ఆ గ్యాస్ బండ మీద పెట్టేసి పెట్టుకుంటాను. అంటే మళ్ళీ అటు వెళ్ళి ఇటు వెళ్ళి సెర్చ్ చేసుకోకుండా ఉండడానికి మొత్తం అక్కడ కౌంటర్ టాప్ మీద అరేంజ్ చేసుకుని ఉంటాను. ఇలా కసువు తోసేసుకున్న తర్వాత స్నానంకి అయితే వెళ్ళేసి వస్తాను. నేను ఏం ప్రిపేర్ చేయనండి ప్రసాదాలు. స్నానానికి ముందు, స్నానం చేసిన తర్వాతనే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ నేను వడపప్పు, పానకం, దద్దోజనం అయితే చేస్తున్నాను. సో దద్దోజనంకి అన్నము కావాలి కదా, రైస్ కుక్కర్లో అయితే 1/2 hour పడుతుందని పప్పు కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. 2 విజిల్స్ కరెక్ట్గా ఒక 6-7 minutes అయితే మనకు అన్నం అయితే అయిపోతుంది. అక్కడ విజిల్స్ వచ్చేలోపు నేను ఇక్కడ పిండి దీపాల కోసం పిండి అయితే కలుపుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు నేను 3 దీపాలు మాత్రమే పెడుతున్నాను. ఇప్పుడు మనం ఎక్కడైతే 3 దీపాలు పెడుతున్నామో అప్పుడు ఒత్తులు మాత్రం మనం 7 వేసుకోవాలండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి 7 అనే సంఖ్య ఇష్టం కాబట్టి ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 2, ఇంకొక దాంట్లో 3 వేసుకుంటే అప్పుడు 7 సరిపోతుంది. ఇంకా అన్నం అయితే అవ్వలేదండి. అన్నం అయిన తర్వాత చల్లారాలి కదా. సో ఈ టైం ఎందుకు ఖాళీగా ఉండడం అనేసి దేవుని రూమ్లో ఫస్ట్ నీళ్ళు అయితే చల్లి, నీళ్ళ పైన పీఠం పెట్టాలి. పీఠం పైన కూడా కొద్దిగా నీళ్ళు చల్లి కడిగేసి, అంటే ఇది ముందే మనం కడిగి పెట్టుకుంటాము, బట్ దేవుడిని పెట్టే ముందు జస్ట్ ఒక చుక్క నీళ్ళు చల్లి అలా అనాలి. తర్వాత పసుపు బాగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పూసేసి పద్మం ముగ్గు మాత్రమే వేసుకోవాలండి. ఇంకే ముగ్గు కూడా వేసుకోకూడదు పీఠం మీద. వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా మనం పద్మం ముగ్గు ఎలా అయితే ప్రిఫరెన్స్ ఇచ్చి వేసుకుంటామో ఈ వ్రతంకి కూడా మనం పద్మం ముగ్గే వేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యం పిండితో పద్మం ముగ్గు వేస్తున్నాను. మనము ముగ్గు పిండితో వేయకూడదండి. బయట ముగ్గు పిండితో వేసినా కూడా పీఠం మీద మాత్రం మనము ఇలా బియ్యం పిండితో మాత్రమే ముగ్గు వేయాలి. చూస్తున్నారు కదా, చాలా కష్టం అండి బియ్యం పిండితో ముగ్గు వేయడం. కష్టం అంటే అది రాదనమాట చేతి నుండి కిందికి. సో కొద్దిగా లేట్ అవుతుంది. నేను జనవరిలో ఒక 2 weeks చేశానండి. ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగా చేసుకున్నాను. సెకండ్ వీక్ కూడా చేసుకున్నాను. నేను ఏదైతే కోరుకున్నానో అది సెకండ్ వీక్ లోపు కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ వీక్ అవి నేను కంటిన్యూ చేయకుండా ఆపేసాను. దట్స్ మై మిస్టేక్. కానీ దేవుడికి తప్పు అండి, మనం ఏదైతే అనుకున్నామో మనం నెరవేర్చాలి. అందుకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకొక కోరికతో. అది కూడా నేను నెరవేరుతుందని అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకుంటున్నాను. మనం ఎంత గ్రాండ్గా చేసుకున్నాము అనేది కాదు, మనం ఎంత మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఇలా దేవుడి పటంని మనం చిత్రపటం ఉంటే చిత్రపటంనైనా పెట్టుకోవచ్చు. ఇలా వెంకటేశ్వర స్వామిది ఏది ఉంటే అది పెట్టేసుకొని క్లీన్ చేసుకొని ఇలా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని పూలు, నేను నైట్ అయితే అండి పూలు లేవు, ఎలా పోయిన వారం కూడా లేవు కదా, ఈ వారం కూడా లేవు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే మా అత్త అయితే పంపించిందండి. మాకు చెట్లు అయితే లేవు, వేరే వాళ్ళు ఇచ్చారనేసి పంపించారు. చూస్తున్నారు కదా, దేవుడి మీద భక్తి ఉంటే దేవుడే ఎలాగైనా దారి చూపిస్తాడు. హరి సపోటాలు తెచ్చాడండి, నిన్నే తెచ్చాడు ఈవినింగ్. అన్నీ కుళ్ళిపోయాయి అన్నమాట. పూర్తిగా కుళ్ళిపోయింటే పక్కకు తీసేసి మంచివి కొన్ని వాష్ చేసి ఇక్కడ పెట్టాను దేవుడి దగ్గర. ఇలా మనం ఏదైతే పిండి దీపాలు ప్రిపేర్ చేసామో వాటికి గంధంతో నామాలు పెట్టాలండి.
అలాగే కుంకుమ మధ్యలో లైన్ గీయాలన్నమాట. బాగా కనిపిస్తుంది కదండి క్లియర్గా. అది తమలపాకుల మీద పెట్టుకోవాలి. ఇంకొక తమలపాకు ఎక్స్ట్రా వేసాను కదా, అక్కడ మనము విఘ్నేశ్వరుడిని పెట్టుకోవాలి. పసుపుతో మనం ముద్ద చేసుకొని ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతం చేసుకున్నా కూడా విఘ్నేశ్వరుడికి చేసుకున్న తర్వాతనే చేసుకోవాలి అంటుంటారు కదా. సో విఘ్నేశ్వరుడిని కంపల్సరీ మనం పూజించాలి. ముత్తైదువులకి కాళ్ళకి పసుపు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఏ వ్రతం చేస్తున్నా మనము కాళ్ళకి పసుపు అయితే పూసుకోవాలి. సపోటాలు, దద్దోజనం, వడపప్పు, పానకం పెట్టి ఇలా ఉన్న ఫ్లవర్స్తో నీట్గా డెకరేట్ చేసుకుని నేను ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ శుక్లాంబరంతో స్టార్ట్ చేసి నెక్స్ట్ గోవింద నామాలు చదువుకుంటూ అక్షింతలు వేస్తూ పూజ అయితే కంప్లీట్ చేయాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.